తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. బిల్లుపై మంత్రి దామోదర రాజనరసింహ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు సభ ముందుకు మరో 5 బిల్లులు రానున్నాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇప్పటికే మద్దతు తెలిపింది బీజేపీ. మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టేలా బిల్లుందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. వార్షిక బడ్జెట్ ని ఆమోదించనుంది ఏపీ అసెంబ్లీ. ద్రవ్య వినిమయ అదనపు అంచనాలపై చర్చ, ఓటింగ్ జరగనుంది. 2024-25లో మరో 58,307 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ప్రతిపాదించబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వాట్సాప్ గవర్నెన్స్ పై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. ప్రైవేట్ వర్సిటీ సవరణ బిల్లును ప్రవేశపెడతారు మంత్రి లోకేష్. ఏపీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఇవాటి నుంచి క్రీడా పోటీలు జరగనున్నాయి. విజయవాడలోని ఐజీఎంసీ, డిఆర్ఎంసీ స్టేడియాల్లో ఏర్పాటు చేశారు. క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. పేర్లు నమోదు చేసుకున్న 97 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు ఆట ఆడనున్నారు. విజేతలకు ఎల్లుండి బహుమతులు ప్రదానం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాయంత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహ రిసెప్షన్ కి ఇద్దరు కూడా హాజరవుతారు. రేపు కూడా చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది ఢిల్లీలో. రేపు ప్రధానమంత్రి మోదీతో పాటుగా పలువురు మంత్రులను కూడా కలుస్తారు ముఖ్యమంత్రి. అమరావతికి చేరింది విశాఖ మున్సిపల్ వార్. విజయవాడకి చేరుకున్న 7 వైసీపీ కార్పొరేటర్లు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇండిపెండెంట్లతో సహా ఇప్పటికే టీడీపీ, జనసేనలో చేరారు 12 మంది. చల్లా రజని, గేదెల లావణ్య, కెల్లా సునీత, భూపతిరాజు సుజాత, వాణితో పాటు మరో 2 కార్పొరేటర్లు చేరారు. జనసేనలోకి వెళ్లడానికి మరో 3 సిద్ధమయ్యారు. రేపు జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాడా కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రజా పరిష్కార ఫిర్యాదుల కోసం పాడా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు 45 అర్జీలు స్వీకరించారు అధికారులు. పాడా ఆఫీసులో ఇక నుంచి ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తామని తెలిపారు పాడా పీడీ చైత్రవర్షి. వరంగల్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త రాచలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడు హరిబాబును ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. రాచలింగమూర్తి హత్య కేసులో A8గా ఉన్నాడు బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు. 24 రోజులుగా పోలీసుల కళ్లు కప్పి తిరిగాడు హరిబాబు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడైన హరిబాబు తన భర్త హత్యకు స్కెచ్ వేశాడని ఆరోపించింది రాచలింగమూర్తి భార్య సరళ. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హరిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ రోజు నటుడు పోసాని కృష్ణమురళిని కస్టడీలోకి తీసుకోబోతున్నారు సిఐడి అధికారులు. పోసానిని ఒక్కరోజు విచారించనున్నారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారిస్తారు. ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా నృసింహస్వామి మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవ దానవులకు అమృతం పంచే రూపమై మోహిని అలంకారం. స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని తిరువీధుల ఉత్సవానికి తీసుకువెళ్లారు. ఈ ఏడాది 54 మంది భక్తులు, ఇలవేల్పు భక్తులు లక్ష్మీ నరసింహస్వామి లోగిళ్లకు ఆహ్వానించారు. ఇంటి ముంగిటకు వచ్చిన స్వామివారికి ఆస్థాన పూజలు జరిపించారు భక్తులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్మెంట్స్ లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,824 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000 రూపాయలు వచ్చింది. ఇవాళ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. జూన్ నెల కోటా విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన కోటా విడుదల చేస్తారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,630 రూపాయలుండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,920గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,03,000 రూపాయలు పలుకుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో 128 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలోని 29 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరో 99 మండలాల్లో మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలోనూ భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మార్చి 2వ వారంలోనే రికార్డు స్థాయిలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుంట దేవకుంటలో తాగునీటికి కటకట ఏర్పడింది. నెల రోజులుగా తాగునీరు లేకపోవడంతో రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు మహిళలు. దీంతో కిలోమీటర్ వరకు నిలిచిపోయాయి వాహనాలు. తాగునీరు ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్థానికులు. స్వీట్లు పంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు గాంధీనగర్ వాసులు. ప్లాట్ల విషయంలో 20 ఏళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇప్పుడు తమ ఇళ్లు రిజిస్ట్రేషన్కు అనుమతి లభించిందని సంబరాలు చేసుకున్నారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 25వ రోజుకు చేరుకునే రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన మరో 7గురి ఆచూకీ కోసం మినీ జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వుతున్న ప్రతి చోట నీరు ఉబికి వస్తోంది. దీంతో తవ్వకాల్లో ఇబ్బంది ఏర్పడుతోంది. ఇక ప్లాస్మా కట్టర్తో టీబీఎం మెషిన్ శకలాల్ని కట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. సాంకేతిక కారణాలతో ఇంకా అందుబాటులోకి రాలేదు రోబో సేవలు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో చేపల పెంపకందారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి పలువురు చేపల పెంపకందారులు హాజరయ్యారు. చేప పిల్లలను సైంటిఫిక్ విధానంలో ఉత్పత్తి చేసే పద్ధతులను చెప్పారు. చేపలకు ఏ రకమైన ఆహారం అందించాలి, మార్కెటింగ్ చేసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. విశాఖ నుంచి అన్నవరం బయలుదేరింది సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ బృందం. బీచ్ రోడ్లో సైక్లోథాన్ బృందానికి ఫ్లాగ్ ఆఫ్ చేశారు సిఐఎస్ఎఫ్ కమాండెంట్ సతీష్ కుమార్. కోల్కతాలోని బకాలి ప్రాంతంలో ఈ నెల 7న సైక్లోథాన్ ప్రారంభించారు 50 మంది సభ్యుల బృందం. తూర్పు తీర ప్రాంతంలో 2778 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ నెలాఖరికి కన్యాకుమారిలో ముగుస్తుంది ఈ సైక్లోథాన్. సురక్షిత తీరం, సమృద్ధి భారత్ నినాదంతో యాత్ర చేస్తున్నాయి సిఐఎస్ఎఫ్ బృందాలు. దేశ రక్షణ సహకారంపై మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలకి అవగాహన కల్పిస్తోంది ఈ బృందం. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే ట్రాక్ ధ్వంసంపై కేసు నమోదైంది. గడ్డర్ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన లారీ యజమానిపై ₹1,00,000 జరిమానా విధించారు పోలీసులు. క్వారీ లారీలపై నిఘా పెట్టేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రైల్వే ట్రాక్ ధ్వంసంతో 5 గంటల పాటు శ్రమించి పునరుద్ధరణ పనులు చేపట్టారు సిబ్బంది. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల్లో 45% మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏజీఆర్ తాజా నివేదిక వెల్లడించింది. 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4123 మంది ఎమ్మెల్యేలలో 4,92,000 మంది అఫిడవిట్లను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. అత్యధికంగా బీజేపీలో 638 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. ఏపీలో 79%, తెలంగాణలో 69% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నట్లు ఏజీఆర్ నివేదిక వెల్లడించింది.